కృష్ణ గారికి, మూర్తి గారికి, ఇక్కడికి వచ్చిన ప్రతి కాపు సోదరుడికి అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటూ, ఈరోజు కాపులు అంటే పెట్టిన పేరు రామచంద్రపురం. రామచంద్రపురంలో చెప్పడేవారు సావరం ఈదులు ఒక పిల్లవాడు ఇది, కన్పవాడు ఇది, తోటవాడు ఇది, ఇలాగా ఎన్నో ఈదులు కాపులు ఈదులు ఉండి ఏమన్నా తగ్గిందండి. ఏ ఈదిలో సమస్య వచ్చినా ఆ ఈది పెద్దలకు వెళ్ళి అన్ని కులాలు కలిసే ఉండి అందరూ కలిసి ఉండేవారు. అన్ని కులాలకు వెళ్ళి ఏ కులాలకు ఏ కులం వచ్చినా ఆ ఈదులో నలుగురు పెద్దలకు వెళ్ళి చెప్పుకోవడం, ఆ పెద్దలు తగులు తీరుతూ వాళ్ళు చెప్పినట్టు చేసుకోవడం జరిగేది. ఇప్పటి వరకు మన నాయకుడు తోట తిరుమూర్తులు ఎమ్మెల్యే అయ్యే వరకు అతను ఏ రంగా రాజకీయ ప్రవేశం చేశాడంటే అమలాపురాన్ని రైలు చెరువులు చేసుకుంటూ, దోళ వ్యాపారం చేసుకుంటూ, నాకు బిల్లు సుభాష్ చంద్రబోస్ గారు మార్కెట్ కమిటీ చైర్మన్ ఇస్తే ఆ ఊరేగింపులో తను వచ్చి ఆ ఊరేగింపులో జనాలందరితో పాటు తను ఒకటిగా తిరిగి రాజకీయం అంటే ఎలా ఉంటుందా, రాజకీయంలో ఎంత ఇది ఉందా అంటూ తెలుసుకుని కొంతమంది బ్రోకర్లకి డబ్బులు ఇచ్చి ఇండిపెండెంట్గా పోటీ చేయడానికి, కాపు కులం తరఫున ఇండిపెండెంట్గా పోటీ చేయడానికి ఆయన నిర్ణయించుకుంటే దానికి రవీంద్ర గారు, ఎస్ఆర్కే రాజగోపాల్ గారు ఇలాంటి పెద్దలందరూ కూడా సహకరించారు. కాపు మొలకే తాడు కట్టుకున్న కాపు ప్రతి ఒక్కడో కూడా ఎంతో కొంత సొంతాలు ఇచ్చి ఎన్నో రకాలుగా చేసి ఆయన గెలిపించుకున్నారు. ఆయన గెలిపించుకుంటే అతను ఫస్ట్ దేశాలను అడుగెట్టింది ఎలా పెట్టాడంటే కాపులకి కళ్యాణ మండపం కట్టాలి, కాపులకి కళ్యాణ మండపం కట్టాలంటూ మీటింగ్ వేశాడు. ఆ మీటింగ్లో దేవస్థానం దేవస్థానం గుడిలో మీటింగ్ చేశాడు. మీటింగ్ చేసి అందరి దగ్గర కొంత అమౌంట్ కూడా వసూలు చేసేవాళ్ళు. వసూలు చేసి దాని లోపల ఇక్కడ తక్కువ వాళ్ళు కోనసీమలో ఎక్కువగా ఉండేవారు. ఇక్కడ ఏ విధమైన కాపులకి చెట్టుపల్లికి గొడవలు కానీ అందరూ అన్నదమ్ముల కింద అన్ని కులాలలో కూడా అన్నదమ్ముల కింద ఉండి అక్కడైతే అతను ఏదో రకరకాల దుర్మార్గం పనులన్నీ చేసి ఏదో అన్యాయం డబ్బులు కొంత సంపాదించి ఇక్కడికి బయలుదేరాడు. ఇక్కడ బయలుదేరితే ఇక్కడ కాపులకి ఏదో ఉద్ధరించేస్తాడంట అనుకుని, కాపులంటే అమ్మాయిలు కదా, ఏదో ఉద్ధరించేస్తాడేమో అనుకుని అందరూ కూడా సరే చేద్దాం అని చెప్పి తగ్గరా అనుకుంటే దానికి సాయం రవీంద్ర గారికి తెలుగుదేశం టికెట్ ఇవ్వకపోతాం, గుత్తూరు సుల్లాన్ బాబుకి తెలుగుదేశం టికెట్ ఇస్తాం, ఆ గుత్తూరు సుల్లాన్ బాబుకి రవీంద్ర గారికి పడకపోతాం, ఇలాంటి అన్నీ కలిసి వచ్చి ఆయన తక్కువ ఓట్లు మెజారిటీతో ఎమ్మెల్యే అయ్యాడు. ఎమ్మెల్యే అయినంటే ఆయన చెప్పింది ఏంటంటే మనం అంతకుముందు మనం కాపు కళ్యాణ మండపం కట్టాలి, అది నేను కడతాను అని చెప్పి పూనుకుని ఆయన ఎమ్మెల్యే గారు హైదరాబాద్ నుంచి ఎన్ని ఆంజనేయ స్వామి మీద ప్రమాణం చేసి జరిగినట్టు చెప్తున్నాను నేను. ఇవన్నీ కూడా హైదరాబాద్ నుంచి నాకు ఫోన్ చేశాడు. ఫోన్ చేసి కాపు కళ్యాణం మాట్లాడదాం కూర్చున్నారు, దానికి దేవస్థానం చేయాలి ఉంది, ఆ దేవస్థానం చేయాలి పాట పెట్టిస్తాను, అది తక్కువ పాడుకుందాం, మనం అక్కడ కళ్యాణ మండపం కట్టించుకుందాం అని అడిగాడు. నన్ను దాన్ని ఉంది పెట్టించి పాడుకుందాం నేను చెప్పాను.
అయితే దానికి బోసు గారు అడ్డు చేస్తాడు. బోసు గారు మీ మాట అంటాడు. బోసు గారు మీరు ఒప్పించాలి నన్ను అడిగాడు ఫోన్లో. అది ఎంత పని, చెడ్డ పని అయితే అయినట్టు రావచ్చు, కానీ మంచి పని అయింది ఎందుకు అడ్డొస్తాడు, అది ఆ బాధ్యత నాది అని బోసు గారి బాధ్యత నా మీద పెట్టుకుని కందులు పోలని. అప్పటికి నేను ఈ పార్టీలో ఉన్నాను. ఎవరు కందులపాలెంలో మీటింగ్ జరుగుతుంటే వెళ్ళి నుంచుంటే గబగబా స్టేజ్కి బోసు గారు నా దగ్గరికి వచ్చి, అదేమండి ఎలా వచ్చారో నేను నా దగ్గరికి వచ్చారు. ఆయన వస్తే ఇలాగా దేవస్థానం ఏదో ఉంది, దడాల వెంకటరత్నం చేస్తున్నాడు తోటపేట, ఆ దడాల వెంకటరత్నం కూడా తోటపేట, దడాల వెంకటరత్నం చేస్తున్నాడు, అది పాట పెట్టిస్తే మన కాపులు కళ్యాణం మండపం కట్టుకుందామని అని అడగమన్నాడు. బోసుగా మనసులో అడ్డొచ్చేస్తారేమో, మీరు వెళ్ళి అడగండి అని అన్నాడు అని నాకు చెప్పాడు. అయితే అదే మాటలు ఆయన చెప్పాను నేను బోసు గారు. చెప్తే మీకు పిచ్చేటండి బోసు గారు, అతను కడతం ఏంటి, మీరు నమ్ముతున్నారా అని అడిగాడు. నమ్ముతూ కాదండి, కాపులు మిమ్మల్ని గౌరవం చేసేద్దామని ఆలోచించుకుంటున్నాడు. నాకైతే కాపులు కానీ కొలిపించగలను, కానీ ఇప్పుడు ఈ సన్నాసం వచ్చిన తర్వాత నాకు కొలిపించేస్తుందేమో, కానీ అన్ని కులాలతో కలుపుకున్నాను నేను. అన్ని కులాలన్నా ఇష్టమే నాకు. కాపులు అని నమ్మేరా మీరు అని అన్నాడు. నేను నమ్మేను మానేను, మిమ్మల్ని కాపులకు దూరం చేసేస్తున్నాడు. కొన్ని కట్టమందాం అండి, భోజనం ఉంది కట్టించుకున్నాం, కట్టకపోతే అది కర్మ అని చెప్పాను. చెప్తే సరే మీ ఇష్టం వెళ్ళండి, అయితే మన మా ఊళ్ళో ఎవరు రారండి అని ఆయన చెప్పాడు. చెప్తే కట్టా సునీల్ గారు వీళ్ళందరూ బోసు గారి దగ్గరికి వెళ్ళారు. బోసు గారి దగ్గర వెళ్తే అదేంటండి పాటగా మేము వెళ్తాం, అలా వదిలేస్తాడు వెళ్ళి అడిగారు. అని అడిగితే కృషి గారు వచ్చారు మన దగ్గరికి. ఆయన అడిగారు, నేను మాట ఇచ్చాను మీరు ఎవరు వెళ్ళకండి అని చెప్పాడు ఆయన. అదే స్థలం 30 సంవత్సరాలు అయిపోయింది ఇది జరిగి. 30 సంవత్సరాలు అయినా కళ్యాణ మండపం లేదు, ఏమీ లేదు సరి కదా. ఒక 5 బోకర్లకి ఆయన దగ్గర బోకర్ల పేరు పెట్టించుకున్నాడు ఆస్తి. 5 చేత కూడా తను డ్రాయింగ్ చేసుకున్నాడు. తను డ్రాయింగ్ చేసుకుని ఇవాళ ఆ స్థలం విలువ 70-50 కోట్లు విలువ చేస్తుంది. ఆ కళ్యాణ మండపం విలువ మన కాపుల్ని అడ్డెట్టుకుని జిల్లా అంతా వెళ్ళేద్దామని, నా ఇక్కడ కాపులు ఉన్నాను, అమలాపురం కాపులు ఉన్నా, జిల్లా అంతా వేరేస్తాను నేను. నాకు తెలుగుదేశంలోనే నేనే, వైఎస్ఆర్సీపీలో నేనే, జనసేన నేనే, అందరూ 90 పెళ్ళికి వచ్చేసారు, కానీ నీకు ఊడట్టిన ఎవరికని అని చెప్పేదో ఏదో వాగేసాడు అనుకోండి. మీకు ఎంతకి చెప్పవలసింది ఏంటంటే ఎవ్వడికే భయపడవలసిన భయం లేదు. ఎక్కడ న్యాయం ఉంటే అక్కడ చేయండి. ఎవరికి భయపడదు. ఎవడు చేసినా ఏదో తప్పు చేసి పెద్దోడు అనిపించుకున్నారు తప్ప మంచి చేసి మంచి అనిపించుకోవాలి. ఎదవ పనులు మఠంలో డ్యూటీలు చేసి కాదు, మంచి చేసి మంచి అనిపించుకోవాలి. అప్పుడు మనిషి ఉంటాడు. ఈ ఎలక్షన్ వచ్చేటప్పటికి కాపులు గుర్తుకొస్తున్నారు. ఈ కాపుల గురించి మాట్లాడడానికి నాకే సిగ్గు వస్తుంది. ఎందుకు కాపుల గురించి మాట్లాడాలి? కాపులు ఏం తప్పు చేస్తున్నారు? ఇంకొక పార్టీలో చేసి వేణుగోపాలకృష్ణ గారు నాకు ఫ్రెండ్ ఉంటారు, నేను ఆయన కూడా తిరుగుతాను. అదిగో అప్పుడు చేస్తున్నాడు, కాసేయండి పట్టేయండి అని లాక్కొచ్చేయండి. ఏం చేస్తారు? నా కూడా తిరిగి నలుగురిని తీసుకెళ్ళవచ్చు. 4,000 మంది నాకు కూడా వస్తున్నారు ఇవాళ. మీరు మిమ్మల్ని ఎవరు ఒత్తిడి చేస్తూ వచ్చారు ఇక్కడికి? ప్రతి ఊళ్ళో ఒక్కొక్క గుండెకాయలు వచ్చారు ఇక్కడికి. అది నేను నిన్న వచ్చి కలిసాను మిమ్మల్ని, కానీ మీరు ఎప్పటి నుంచో ఎన్నో బాధలు అనుకుంటున్నారని ఇప్పుడు తెలిసింది నాకు. చేత ఇలాంటి పరిస్థితుల్లో ఎవరికి కూడా భయపడకండి, భయపడవలసిన పని లేదు. మీకు ఏదైనా ఆపద వస్తే మేము వస్తాం, మాకు ఏదైనా వచ్చినప్పుడు మీరు రండి. మనందరికీ ఏదైనా వచ్చినప్పుడు ఈ వేణుగోపాలకృష్ణ గారు ఏం చేస్తారో మనం చెప్తాం. ఆయన మనకి చెప్పితే మనం కళ్ళు మూసుకున్న పార్టీకి వెళ్ళిపోవడానికి రెడీగా ఉన్నాం, చేయడానికి సిద్ధంగా ఉన్నాం. అలాగే అనురాధ గారు, ఆవిడ ఇంటికి వచ్చాను, మీరు మీకు గుర్తుపెట్టారో లేదో తెలీదు. ఆయన అయితే ఎంతో ఆనందంగా అయితే మాత్రం ఎంతో ఆనందంగా వ్యవహరిస్తున్నారు. అది 9 సంవత్సరాల నుంచి విపరీతంగా జరుగుతున్నాడు.
నిద్ర లేదు, కుటుంబాన్ని వదులుకున్నాడు. డబ్బు గురించి తిరిగి కూడా అయితే అలాగే జరిగాడు అవడమే. ఏదో మోటేసుకుని తీసుకుని దోషి తినేద్దాం చూస్తాడు. ఆ డబ్బు గురించి కాదు, ఏదో చేయాలి తపన తపన తపన. తండ్రి చేశాడు, నేను కూడా చేయాలి తపనతో జగన్మోహన్ రెడ్డి గారు తిరుగుతున్నారు. ఎందుకంటే మాకు ఏం కావాలని తీసుకున్నాం. నాకు వరకు నేను కనిపెట్టిన వరకు వేణుగోపాల్ గారు చాలా బాగా చేస్తారని నేను నమ్మి ఆ పార్టీలో వచ్చాను. నేను ఆయనతో వచ్చాను. అలాగే బోస్ గారు కూడా ఎప్పుడు తప్పుడుగా ప్రోత్సహించడం. బోస్ ఇక్కడ కొంతమంది అనుకుంటారు ఓడిపోతామని భయం వేసి ఓడిపోయింది ఏలాక బోస్ గారు అంతగా కదవలేడు. బోసా గోకాన్న నా కొడుకులు ఇవాళ బోస్ గారు జనంలోకి చేస్తున్నారు. బోస్ గారు జనంలోకి చేస్తారు చెప్పుకోవాలి. సిగ్గుపడాలి బోస్ గారు జనంలోకి చేస్తున్నారని చెప్పుకోవాలి. ఎవడో చేయడు. అందరూ ఒకే పార్టీ, సమస్య లేదు. అందరూ వైఎస్ఆర్ కాంగ్రెస్. మూర్తి గారు రేపు జరిగే ఎన్నికల్లో అమలాపురం పార్లమెంట్ స్థానానికి పోటీ చేస్తున్నటువంటి సోదరిమణి హరినాథ్ గారు, ఇది నాకు తెలిసి అయితే సంవత్సరం 1 మాసం అయింది నేను ఇక్కడికి వచ్చి. సంవత్సరం 1 మాసంలో ఇవాళ రామచంద్రపురంలో ఒక చరిత్రను రాశారు కాపు సోదరులని ఈ సమావేశం ద్వారా నాకు అర్థమైంది. ఎంచేతనంటే సామాజిక పరంగా అధిక సంఖ్యలో ఉండి చట్టసభల్లో ప్రాధాన్యత కలిగి ఏదో ఒక పార్టీకి సపోర్ట్ చేసిన పార్టీ ద్వారా సామాజిక వర్గాన్ని సమదృష్టితో చూడలేని పరిస్థితులు చాలా చవి చూసినటువంటి సోదర కాపు కులస్తుడు అనేటువంటిది నాకున్న అభిప్రాయం. కాపులంటే మన తూర్పు పశ్చిమ గోదావరి ఓసీలుగా ఉన్నారు, మున్నూరు కాపులు బీసీలుగా ఉన్నారు, తూర్పు కాపులు బీసీలుగా ఉన్నారు. అలాగే రాయలసీమలోకి వెళ్ళినట్లయితే రెడ్డి అనేది ఒక ట్యాగ్ తప్ప వారు కూడా కాపులే. దివాకర్ రెడ్డి కాపు అని సర్టిఫికేట్ ఉంటుంది. రాజశేఖర రెడ్డి గారు కూడా వారు కూడా గుర్తు కాపులు. నా కాపు సోదరు గారు అంటారు జగన్మోహన్ రెడ్డి గారు. ఆ పరిస్థితులు మనం గమనించినట్లయితే తూర్పుగోదావరి జిల్లాలో ప్రత్యేకించి మన నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి గారు ఈ నియోజకవర్గంలో అనేక సేవలు చేసినటువంటి పెద్దలు పిల్లి సుభాష్ చంద్రబోస్ గారు నాకు ఒక అవకాశం ఇచ్చారు. ఇక్కడ తూర్పుగోదావరి జిల్లా ప్రజాపరిషత్ అధ్యక్షుడిగా పనిచేయడానికి నా నేపథ్యాన్ని మీకు 2 నిమిషాలు వివరించాలి. నేను రాజోల దగ్గర అడుగుపాలెం అనేటువంటి ఒక గ్రామంలో పుట్టాను. ఆ గ్రామంలో నా నివాసం ఖచ్చితంగా ఒక 6 కటికిరెడ్డి రత్తమ్మ గారని మన తులా రంగారావు గారి చిన్నమ్మ. తులా రంగారావు గారి ఇంటికి కూడా చాలా సందర్భంగా చిన్ననాటి ఆడుకునే వయసులో వెళ్ళేవాడిని. వాళ్ళ తులా రంగారావు గారి తల్లి గారు రాముడు గారు, తులా రాముడు గారు ఆవిడ పేరు ద్వారపూడి రంగారావు గారు. వాళ్ళ రాముడు గారి సిస్టర్ ఈ కటికిరెడ్డి రత్తమ్మ గారు. వారు ఒక 6 పిల్లలు ఉండేవారు. ఆ నేపథ్యం నా విద్యాభ్యాసంలో కూడా హైదరాబాద్లో ఒక పెయింట్ చేస్తూ ఉండేవాడు. చోడకం అమ్మన్ రాజు గారని ఎమ్మెల్యే చేశారు ఆయన. వారి ఇదిలో ఈ కల్చర్ మీద నాకు అవగాహన ఉంది పూర్తిగా. రాజోలు ప్రాంతంలో పుట్టినా అక్కడ ఉన్నటువంటి పెద్దలందరితో కలిసిమెలిసి తిరగడం, మంగిన ఫ్యామిలీస్లో వారి పిల్లలతో మేము చదువుకోవడం. మంగిన గంగయ్య గారు, అంతకంటే ముందు సత్యం గారు, వారు త్రిమూర్తిలా ఉండేవారు. సత్యం గారు, గోపాలం గారు, గంగయ్య గారు. గోపాలం గారు ఒక చరిత్రకారుడు, సొసైటీ సమితి అధ్యక్షుడిగా పనిచేసి ఒక చరిత్ర సృష్టించినటువంటి వ్యక్తి. తర్వాత రాజకీయ ఇంట్రెస్ట్ లేకపోయినా కానీ గంగయ్య గారికి లభించింది. ఆ పక్క గ్రామమే మాది. సరే, ఆ నేపథ్యం ఎట్లా ఉన్నా నేను తరుపతి కాకినాడలో మందుల వ్యాపారం చేశాను. ఆ తర్వాత చెరువుల కోసం అని చెప్పి రాజోలు ప్రాంతానికి వెళ్ళాను.
వెళ్ళిన సందర్భంలో నాకు రాజకీయంగా ఒక అవకాశం వచ్చింది జిల్లా పరిషత్ మెంబర్గా ఉండడానికి. జిల్లా పరిషత్ మెంబర్ కాకముందే స్వర్గీయ చెక్కంపూడి రామ్మోహన్ రావు నన్ను అల్లూరి కృష్ణరాజు గారు సాగితే నాలో ఉన్నటువంటి ప్రతిభని గుర్తించిన వాడు చెక్కంపూడి రామ్మోహన్ గారిని చెప్పుకోవడానికి నిలబడతా ఉన్నాను. నేను తూర్పుగోదావరి జిల్లా బాక్సింగ్ అసోసియేషన్ అధ్యక్షుడిగా ఉండేవాడిని. క్రీడారంగంలో నాకు ఉన్నటువంటి చురుకుదనానికి ఆయన నన్ను కోరి ఎంచుకున్నాడు. జిల్లా పరిషత్ మెంబర్ అయిన వెంటనే తూర్పుగోదావరి జిల్లా పంచాయతీరాజ్ విభాగానికి అధ్యక్షుడిగా చేసుకుని ఆయన జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడిగా ఉండి ఒక కీలక శాఖలో నన్ను కూడా పెట్టుకున్నాడు చెక్కంపూడి రామ్మోహన్ రావు. తదుపరి జరిగిన పరిణామ క్రమంలో వారు నన్ను జిల్లా పరిషత్ అధ్యక్షుడిగా ప్రమోట్ చేయడానికి ఆయన చేసింది అది నేను మాటల్లో చెప్పలేనటువంటిది. ఆయన జిల్లా పరిషత్ అధ్యక్షుడిగా నాకు అవకాశం ఇచ్చారు. జిల్లా పరిషత్ అధ్యక్షుడిగానే కాదు, ఒక నిజమైన రాజకీయ నాయకుడు ఏమిటంటే, ఒక ఉదాహరణ చెప్పాలి. మున్సిపల్ గారు ఒకరోజు వారికి అనారోగ్యం ఉంది. ఆ సమయంలో నేను ఎప్పుడు రాజమండ్రిలో ఆయన కలిసి ఒక నమస్కారం చేసి వచ్చేవాడు. ఆ సందర్భంలో రామ్మోహన్ గారు, అరుణ్ కుమార్ గారు, రౌత్ సూర్యప్రకాష్ గారు కూర్చున్నారు. జిల్లా కాంగ్రెస్ ని చేంజ్ చేయాలని హైకమాండ్ నుంచి ఒక విషయం వచ్చింది. 4-3 పేర్లు వచ్చాయి. పేర్లు వచ్చిన తర్వాత సామాజిక పరమా అనేది చూసినప్పుడు రామ్మోహన్ రావు గారు నిస్వార్థంగా చెప్పింది, కాంగ్రెస్ పార్టీ ఈ సమయంలో బాగుండాలంటే వేణుని సూచించాలనేటువంటి మాట చెప్పాడు. నేను జిల్లా కాంగ్రెస్ ప్రెసిడెంట్ అయ్యానంటే రాజశేఖర రెడ్డి గారు నన్ను జిల్లా కాంగ్రెస్ ప్రెసిడెంట్ చేసినా, జిల్లా పరిషత్ చైర్మన్ చేసినా అది చెక్కంపూడి రామ్మోహన్ రావు గారి చాలా ఇప్పుడు కూడా నేను వాళ్ళ కుటుంబ సభ్యుడిగానే వెతుకుతాను, వసులుతాను. యాదృచ్ఛికము, విధి లిఖితము రామచంద్రపురం నియోజకవర్గానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నన్ను సేవకుడిగా పంపించింది. ప్రధానంగా నేను మీ అందరికీ చేసే వినతి ఒక్కటే, నేను నాయకుడిని కాదు, సేవకుడిగానే ఇక్కడికి వచ్చాను, ఉంటాను, చేస్తాను. ఈ సేవ చేయడం ఏంటంటే అదొక ఒక వరం. ఇప్పుడు మదర్ తెరీసా విదేశీ వనిత మన దేశానికి వచ్చింది. ఆమె నోబెల్ అవార్డుని తీసుకుంది. అమ్మలాగా, అమ్మ అంటే తెరీసా అనేటువంటి స్థితికి వెళ్ళింది. మనం అన్నం తింటున్నాం. ఇవాళ కాటన్ బ్యారేజ్ కట్టినటువంటి కాటన్ గారు, మన ధవళేశ్వరం బ్యారేజ్ కట్టినటువంటి కాటన్ గారు విదేశీయుడు అయి ఉండొచ్చు. కానీ ఈ 4-5 రోజుల్లో నేను వింటున్నది ఏంటంటే, నా అడ్రస్ అడుగుతున్నారు. మీరు అందరూ నా అడ్రస్ అయినప్పుడు నాకు అడ్రస్ లోడ్ ఏంటని నా భావన. అక్కడ అందరం కదా మా వేణు అనే పిలిపించినటువంటి మీరుండగా అడ్రస్ కోసం మాట్లాడటం ఇది చాలా దురదృష్టకరంగా ఉంది. ఇక అందరి చేయగలుగుతారు. మూర్తి గారు పెట్టినటువంటి డిమాండ్ ఏదైతే ఉందో, కాపు సామాజిక వర్గం అవమానింపబడ్డ పరిస్థితులు అత్యంత ఘోరంగా జరిగినటువంటి తీరు 30వ తారీఖు 2016 సంవత్సరం. అంతేనండి, 30వ తారీఖు 2016 సంవత్సరంలో ముద్రగడ పద్మనాభం గారు ఉద్యమం చేశారు. దేనికి చేశారు? చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన హామీని అమలు చేయమని చేశారు. వారు హామీని అమలు చేయమన్నప్పుడు ముద్రగడ పద్మనాభం గారిని నాకు తెలిసి ఒక ఉగ్రవాది మాదిరిగా, తీవ్రవాది మాదిరిగా, ఏదో విదేశీయుడికి విధించినటువంటి ఆంక్షలతోటి పోలీసుని మొత్తం రాష్ట్రంలో ఉన్నంత పోలీసు అంతా తూర్పుగోదావరి జిల్లాలో ఉండేది కదండి. ఆ సందర్భంలో నేను రాష్ట్ర అధికార ప్రతినిధిగా ఉండేవాడిని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. ప్రత్యేకించి TV9 కానీ, NTV కానీ, TV5 కానీ, సాక్షి కానీ ఆ వారం రోజులు కూడా ముద్రగడ పద్మనాభం గారి తరఫున వాదించేటువంటి ఒక అవకాశం నాకు లభించింది. సోదరులు, వాదించడానికి కారణం నేను తూర్పుగోదావరి జిల్లా వాడిని. అందున చెక్కంపూడి గారు ఎట్లా నన్ను సాగారో ముద్రగడ గారికి కూడా నేనంటే అంతే గౌరవ భావం అనేటువంటిది ఈ సందర్భంగా చెప్పడానికి అనుకుంటున్నాను.
ఇప్పుడు వారి దగ్గర వారి జిల్లా సంవత్సరం కూడా తొడగొట్టి ఎల్లుండి ఇళ్ళ స్థలం ఇస్తే అడిగడతారు. మరి ఇవ్వలేదు కదా ఇంకా అడిగట్టాల్సిన అది అలాగా నేను విమర్శ చేయడానికి రాలేదండి, ఇక్కడికి పని చేయడానికి వచ్చాను. వారి ఏదైనా విమర్శించుతూ కూర్చోరు. గంగిరెద్దులు అన్నారు, ఒక రోజునేమో హరిదాసులు అన్నారు, ఒక రోజునేమో వలసపక్షులు అన్నారు, ఇప్పుడు ఏమో అడ్రస్ లేని వాళ్ళు అంటున్నారు. నేను ఏమడుగుతున్నానంటే నా అప్పీల్ ఒకటేనండి, రేపు ప్రజలు కదా అడ్రస్ ఇచ్చేది. ఇప్పుడు పురుషోత్తం గారు చెప్పారు, ఆయన కూడా అమలాపురాన్ని వచ్చినప్పుడు అడ్రస్ ఇచ్చింది ఎవరు? ఇక్కడ ఉన్నటువంటి కాపు సామాజిక వర్గ ప్రజలు. అంతేనండి. నేను కులాల మధ్యలో చిచ్చి పెట్టేవాడిని కాదు, నాకు అవసరం లేదు, నా చరిత్ర లేదు అటువంటిది. అటువంటి పరిస్థితిలో మీరు అడ్రస్ ఇస్తే నేను ఎక్కడ ఉంటాను కదా. ఇప్పుడు అడ్రస్ ఇవ్వగలిగిన వాళ్ళు మీరే, అడ్రస్ గల్లంత చేయగలిగిన వాళ్ళే మీరని నా విశ్వాసం, నా నమ్మకం. అది అడుగుతున్నాను. నాకు అడ్రస్ ఇవ్వండి బాబాయ్. నేను ఇప్పుడు ఇవాళ నేనేమంటే వాటర్ దేవుడని, వాటర్కి 5 ఏళ్ళకి ఒకసారి వరం ఇచ్చేటువంటి రోజని, ఆ వరం వల్ల వరం పొందేవాడు పైనుండి ఇది అన్నాలు పెట్టేవాడని, వీళ్ళు 2 గుణాలు ఉంటాయని, ఒకటి ముని తత్వం ఉంటుంది, ఒకటి రాక్షసత్వం ఉంటుందని. అధికారం వచ్చిన తర్వాత మన పురాణాలు తప్పుగా చెప్పలేదు, కరెక్ట్గానే చెప్పాయి. శివుడి గురించి తపస్సు చేసి భస్మాసురుడు వరం పొంది మళ్ళీ ఆ శివుడిని తరివేశాడు కదండి. అటువంటి రోజులు చూసాం. శివుడి గురించి తపస్సు చేసి వరం పొంది లోక కళ్యాణార్థం అనేక కార్యాలు చేసిన వాడిని చూసాం. నేను దాన్ని ఈ సందర్భంలో నా రిక్వెస్ట్ ఏమిటంటే, మీరు తీసుకున్న నిర్ణయం ఒక చారిత్రాత్మకమైంది చేస్తారనేటువంటి మాట ఈ సందర్భంగా నేను మనం చేస్తా ఉన్నాను. మీ చారిత్రాత్మక నిర్ణయం. కాపు సామాజిక వర్గ సోదరులు కోరుకునేది ఒకటే, ఈసారి నన్ను కాయండి, నేను మీకు కాపలాగా ఉంటాననేటువంటి ఏదైతే నా నోటి నుంచి మాట ఉందో, నేను మీ ఇంటి వాడిని, మీ మనిషిని, మీ ఇంటి వాడిని, మీ ఇంట్లో ఉంటాను. మీ సమస్య నా సమస్యగా చేస్తాను. ఒక అవకాశం ఇవ్వండి. నేను అడుగుతున్నాను, మీరేంటో తెలియాలంటే ఒక అవకాశం ఇవ్వాలి కదా. వచ్చాను కదా, అవకాశం ఇచ్చి చూడండి. ఎంతో కావక్కర్లేదు. మీరు 30-40 సంవత్సరాలతో పని లేదు. 2-3 సంవత్సరాల్లోనే మీరే మళ్ళీ నన్ను పిలిచి ఇదే హాల్లో కూర్చోబెట్టి ఏం మాట్లాడతారో నేనే వింటాననేటువంటి మాట సందర్భంగా మనం చేస్తాను. ఒకటి, నాది కక్షపూరిత రాజకీయం కాదు, ప్రేమపూరిత రాజకీయం. రక్షణే నాకు తెలుసు తప్ప శిక్షించడం కాదు. ఒక క్రోధము ద్వేషము ఉంటే ఇక్కడ వరకు నేను రాను. నేను ఎక్కడో ఆయన అంటారు పాపం, ఇక్కడ ప్రజలంటే నేను కులాల మధ్యలో చిచ్చిపెట్టేసి నేను రాజులు వెళ్ళిపోతుంటాను. రాజులు ఎప్పుడు ఇదే భగవంతుడు నాకు ఒక వరం ఇచ్చాడు, ఎక్కడికి వెళ్ళినా నేను అలా ఉండడానికి బతకడానికి మనం ఏం చేయగలుగుతుందని ఏం చేయడం, అలా వరాన్ని బట్టి తిరుగుతూ ఉంటాను. అడ్రస్ల కోసం వీటి కోసం ఈ చీప్ మాటలు మాట్లాడటం అనేది చాలా దారుణం. వారు మాట్లాడిన సీడీలు మళ్ళీ ఒకసారి తిరిగేసి చూసుకుని బోస్ గారిని వారేమన్నారు, వారిని బోస్ గారు ఏమన్నారు అన్నీ తిరిగేసి చూసుకుని బోస్ గారు ఆయన ఇద్దరు ఏమనుకున్నారు అనేది చూసుకున్నదంటే ఆయనకే సీడీల్లో తెలిస్తే ఇప్పుడు చూసినట్లయితే, నేను ఆయన ప్రెస్ మీట్ పెట్టేసి అంతటి ఇది కూడా కాదు. నేను మాటకి మాట సమాధానం చెప్పండి, మాటకి పనే సమాధానం అనేటువంటిది నాకున్న లక్షణం. ఇవాళ నాకు ఒక అవకాశం మీరు ఇస్తున్నారు. మీరిచ్చిన అవకాశం ద్వారా మీ సమస్యల పరిష్కారం, మీ సమస్యలు అంటే మీకే పెద్దలు గంగా పురుషోత్తం గారి సమస్య ఏముండదు, పెద్దవాడి కోసం చేస్తున్నాడు. అది రిప్రజెంటేషన్ త్రూ గంగా పురుషోత్తం గారు వస్తుంది. పేదలకి అదే ఆ పేదలకు ఎంతో కష్టమో లేకపోతే వారికి ఉన్న అవసరమో ఈ 3-4 పేర్చడమే కదా మన ఉద్యోగం. ఆ ఉద్యోగం చేయడానికి ఈ ప్రాబ్లం లేదని ఒకటి, బంగారు భవిష్యత్తు కాపు సోదరులకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాబోతుందనేటువంటిది నేను చెప్పగలను. ఎందుకంటే ఆయన జగన్మోహన్ రెడ్డి గారికి కానీ రాజశేఖర రెడ్డి గారికి కానీ ఇరువురికి కూడా కాపు సామాజిక వర్గం అంటే చాలా ఇష్టం. నేను చూశాను ఆయన చాలా దగ్గరగా. ఎందుకు ఇష్టమేనంటే రాజశేఖర రెడ్డి గారు మంత్రివర్గంలో జగ్గంపూడి గారు ఉండేవారు. ఆయన బాగా సిక్కైపోయాడు, సంతకం కూడా పెట్టలేని స్థితిలో మంత్రి తీసేయమని అనేక మంది అడిగారు. ఈ గెలుపు రేపు పొద్దున్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఈ శ్రీనివాస వేణుగోపాలకృష్ణ గెలుపు నాది కాదు, మీది. మీరు గెలుస్తారు, నేను గెలవను. ఎందుకంటే ఇక్కడ సమావేశం పెట్టి ఒక ఆర్డర్ వేశారు. ఈ గెలుపు ఎవరితో అవుతుందండి? ఇక్కడికి వచ్చినటువంటి ప్రతి కాపు సామాజిక వర్గ నాయకుడితో అవుతున్నటువంటిది మీ గెలుపు కానీ నేను భావిస్తాననేటువంటిది ఖచ్చితంగా చెప్పగలను. ఒకసారి అవకాశం ఇవ్వండి.
3-4 పర్యాయాలు అవకాశం ఇచ్చారు. గవర్నమెంట్ అనేది ఒక ప్రాసెస్ అండి. మనకు లభించిన అవకాశంతో పనిచేయదు. ఇది నేను చేశాను అనే దానికంటే మనం చేశాము అనే దాంట్లోనే తృప్తి ఉంటుంది అనేటువంటిది నా నమ్మకం. అవకాశం వచ్చిన తర్వాత పని చేయడమే, మరలా వాయిదా వేయడం అనేది నా లక్షణం కాదని, నాకు 5 సంవత్సరాల అవకాశం ఇచ్చారు జిల్లా పరిషత్లో. తూర్పుగోదావరి జిల్లా ప్రజా పరిషత్ని భారతదేశ చరిత్రలోనే ప్రధానమంత్రి అవార్డుకి పంపించారు. నేను చేసినటువంటి సంస్కరణల ద్వారా కానీ, నేను తీసుకున్న నిర్ణయాల ద్వారా కానీ, అనేక మందికి ఉద్యోగ కల్పన కానీ, రిఫార్మ్స్ చేసినటువంటి విధానంగా ఒక అవకాశం ఇస్తే రామచంద్రపురం నియోజకవర్గ రామచంద్రులందరికీ సేవ చేసుకోవడం ప్రమాణం చేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను.